హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసుని ఈజీగా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఇలాంటి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ గిన్నెలో ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ వరకు ఆనియన్స్, అలాగే ఒక 7 to 8 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక 1.5 గ్లాస్ వరకు చింతపులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపులుసుని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 minutes బాగా బాయిల్ చేసుకోవాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ వరకు జీలకర్ర అలాగే 1/2 కప్ వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు చింతపులుసు మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 స్పూన్స్ కారం అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపులుసు ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక 3-4 టైమ్స్ సాల్ట్ వాటర్లో బాగా క్లీన్గా నీట్గా వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వీటిని చాలా జాగ్రత్తగా ఎక్కువ ప్రెస్ చేయకుండా నార్మల్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. 10 minutes తర్వాత మరొకసారి మెల్లిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి, పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేపల కూర చేయని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చాలా టేస్టీగా చేయగలరు. అండ్ ఇది వేడిగా కంటే చల్లారక తింటే ఎంతో బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.